డిజిటల్ అరెస్ట్. ఈ మధ్య సైబర్ నేరగాళ్లు ఎంచుకున్న ప్లాన్ ఇది. అదిరించి బెదిరించి అందిన కాడికి దోచుకోవడం పరిపాటిగా మారింది. ఈ తరహాలోనే హైదరాబాద్కు చెందిన 81 ఏళ్ల వ్యాపారవేత్తకు కేటుగాళ్లు కాల్ చేశారు. 3 నెళ్ల పాటు వృద్ధుణ్ణి వేధించిన సైబర్ నేరగాళ్లు ఊహకందనంత సొమ్ము కొట్టేశారు. అసలు ఆ వృద్ధుణ్ణి కేటుగాళ్లు ఎలా బెదిరించారు, ఎంత మేర డబ్బులు కాజేశారు, ఈ వ్యవహారాన్ని వృద్ధుడు ఎవరికీ చెప్పకపోవడానికి గల కారణాలేంటి, ఈ కథనంలో చూద్దాం. వయోవృద్ధులే లక్ష్యంగా సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులను డిజిటల్ అరెస్టు పేరుతో బెదిరించి కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. డిజిటల్ అరెస్టు పట్ల పోలీసులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నప్పటికీ ఇంకా చాలా మంది అమాయకులు దాని వలలో పడి ఖాతాలు ఖాళీ చేసుకుంటున్నారు. తాజాగా డిజిటల్ అరెస్టు ఉచ్చులో పడి హైదరాబాద్కు చెందిన 81 ఏళ్ల వ్యాపారవేత్త 7.12 కోట్ల రూపాయలు మోసపోయాడు. సోమాజిగూడకు చెందిన 81 ఏళ్ల వృద్ధుడికి సైబర్ నేరగాళ్ల నుంచి ఒక వాట్సాప్ కాల్ వచ్చింది. మీ పేరుపై డ్రగ్స్ పార్సిల్ వచ్చిందని, పోలీసు క్లియరెన్స్ తీసుకోవాలని చెప్పి ఫోన్ కట్ చేశారు. వెంటనే మరో నెంబర్ నుంచి ఇంకో కాల్ వచ్చింది. తాము ముంబై పోలీసులమని, మనీ లాండరింగ్, టెర్రరిస్ట్ యాక్టివిటీ కేసులో మీ పేరు ఉందని, మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని బెదిరించి కొంత డబ్బు కాజేశారు. రీసెంట్ గా మనకి ఒక బిజినెస్ మ్యాన్ ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతనికి ఒక బ్లూ దత్ కొరియర్ అని చెప్పేసి కస్టమర్ కేర్ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పి ఒక అతను కాల్ చేసి, మీకు ఇక్కడ నుంచి మీ పేరు మీద తైవాన్కి ఒక పార్సిల్ పోయింది, బ్యాంకాక్కి. పార్సిల్లో పాస్పోర్ట్స్, MDMA ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీ మీద ఎంక్వైరీ నడుస్తుంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. తర్వాత ఇంకొక అతను కాల్ చేసి, నేను ముంబై పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నా, మీ పేరు మీద పార్సిల్ బుక్ అయింది, ఈ పార్సిల్ని వెరిఫై చేస్తే మీరు మనీ లాండరింగు, తర్వాత ఈ డ్రగ్ ట్రాఫికింగు, సెక్స్టార్షను, ఇటువంటి వాటిల్లో, తర్వాత టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కూడా, వీటిలన్నిటిలో కూడా ఇన్వాల్వ్ అయినట్లుగా మాకు సమాచారం ఉంది. మీరు ఇమీడియట్లీగా ముంబై రావాలి అని చెప్తే, ఈయన నేను 81 years ఓల్డ్ పర్సన్, నేను రాలేను అంటే, రాలేని పక్షంలో మేము నిన్ను డిజిటల్గా అరెస్ట్ చేస్తున్నాము, మీరు ఈ కేసులో నుంచి బయటపడాలంటే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో మనం కౌంటర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. అట్లా చెప్పి కొన్ని సుప్రీంకోర్టులో కౌంటర్ ఫైల్ చేయడానికి కొంత అమౌంట్స్ మీరు పే చేయాలని చెప్పి కొంత అమౌంట్లు ఫిక్స్ కట్టించుకున్నారు. సైబర్ కేటుగాళ్లు మళ్లీ కొన్ని రోజుల తర్వాత వృద్ధుడికి ఫోన్ చేసి బ్యాంకు ఖాతాలు తనిఖీ చేయాలని చెప్పి పాస్వర్డ్ వివరాలు సేకరించారు. వెంటనే అతని మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్ల నుంచి సుమారు 7 కోట్ల నగదును బదిలీ చేసుకున్నారు. డిసెంబర్ 29న మళ్లీ ఫోన్ చేసి 1.2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇటీవల ఓ పేపర్లో వచ్చిన డిజిటల్ అరెస్టు వార్తను చూసిన బాధితుడు అనుమానం వచ్చి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ అకౌంట్స్ అన్ని వెరిఫై చేయాలా, ఆ వెరిఫికేషన్ గురించి మీ దగ్గర ఉన్న అమౌంట్ అంతా మాకు ట్రాన్స్ఫర్ చేస్తే RBI అకౌంట్స్ ఇస్తాను, ఈ RBI అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేస్తే వెరిఫై చేసి ఇన్వాల్వ్మెంట్ లేకపోతే మీకు రిఫండ్ చేసేస్తాం ఇదని చెప్పేసి ఈ 7.2 crores వాళ్ళు ఇచ్చిన కొన్ని అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. ట్రాన్స్ఫర్ చేయించుకున్న తర్వాత ఇది October 27th ఫస్ట్ కాల్ స్టార్ట్ అయితే లాస్ట్ ఈయన పేమెంట్ చేసింది 5th December. ఆ తర్వాత కూడా మళ్ళీ కొన్ని ట్యాక్సీలు కట్టాలని చెప్పేసి ఎమ్మడబడతా ఉంటే లాస్ట్గా 1.2 crore కట్టమని చెప్పి రోజు కాల్స్ చేస్తున్నారు. రీసెంట్గా ఒక టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఈ డిజిటల్ అరెస్ట్ గురించిన ఆర్టికల్ వస్తే ఆ ఆర్టికల్ చదివిన తర్వాత ఈ డిజిటల్ అరెస్ట్ అనేది అంతా ఫ్రాడ్ అనమాట అని తెలుసుకొని మన దగ్గర వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. దీంట్లో కేసు రిజిస్టర్ చేసి వెరిఫై చేస్తాం. డిజిటల్ అరెస్ట్ గురించి బంధువులు, పిల్లలకు చెబితే వారిని కూడా అరెస్టు చేస్తామని బెదిరించడంతో బాధితుడు ఎవరితో చెప్పుకోలేక అడిగినంత అప్పచెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. న్యాయ వ్యవస్థలో అసలు డిజిటల్ అరెస్ట్ అనే పదమే లేదని, ఎవరైనా కాల్ చేసి డిజిటల్ అరెస్ట్ అని బెదిరిస్తే తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు చెబుతున్నారు. అంటే ఏజ్డ్ పీపుల్ని టార్గెట్ చేయడానికి కారణం ఏంటంటే, ఏజ్డ్ పీపుల్ ఎక్కువగా ఊరికే భయపడతారు. ఏజ్డ్ పీపుల్, చిన్నపిల్లలు ఒకటే. చిన్నపిల్లల్ని ఎట్లా భయపెట్టచ్చో ఏజ్డ్ పీపుల్ని కూడా అట్లా వాళ్ళకి ఇన్సెక్యూరిటీ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అది ఒక రీజన్. ప్లస్ ఇంకొకటి, ఈ విషయం నువ్వు ఎవరికైనా చెప్తే కనుక వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటున్నామని చెప్పి బెదిరిస్తారు. అంటే కొడుకుకి చెప్పాలన్నా, కూతురుకి చెప్పాలన్నా, మనవళ్ళకి చెప్పాలన్నా కూడా భయం అన్నమాట.
రిలేటివ్స్కి ఎవరికి చెప్తే మళ్ళీ వాళ్ళ మీద ఏమి యాక్షన్ తీసుకుంటారో అని చెప్పి ఆ భయం ఎక్కువ ఉంటుంది వీళ్ళలో. అందుకని వాళ్ళ కిత్ అండ్ కిన్నని కాపాడుకోవడం కోసం వాళ్ళు ఎవరికి చెప్పకుండా సైలెంట్గా డబ్బులే కదా పోతే పోయిందిలే, మా వాళ్ళకి ఏమి కాకుండా ఉంటే చాలు అన్న దీంతో ఏ తప్పు లేకుండానే డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. డిజిటల్ అరెస్ట్ అనేది అసలు పోలీస్ డిపార్ట్మెంట్లో లేనే లేదు. వీడియో కాల్ ద్వారా పోలీసులు స్టేట్మెంట్లు రికార్డ్ చేయరు. మామూలుగా ఇట్లా వీడియో కాల్ ద్వారా రికార్డ్ చేస్తాము, తర్వాత పర్టికులర్గా డబ్బులు ట్రాన్స్ఫర్ అని చెప్పి ఎప్పుడు చెప్పరు. డిజిటల్ అరెస్టు పేరుతో అమాయక వృద్ధులను లక్ష్యంగా చేసుకుని కేటుగాళ్లు రెచ్చిపోతున్నారని, వృద్ధులు ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.